హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు పోలీస్ రిక్రూట్మెంట్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, తెలంగాణ రాష్ట్రంలోని నిరుద్యోగులకు ఒక బిగ్ బ్రేకింగ్ న్యూస్ అయితే వచ్చిందండి. రేపే జాబ్ క్యాలెండర్ని విడుదల చేయనున్నారు. అసెంబ్లీ వేదికగా జాబ్ క్యాలెండర్ని విడుదల చేయనున్నట్లు మంత్రి పొంగిలేటి శ్రీనివాస్ రెడ్డి గారు అయితే చెప్పడం జరిగింది. ఆ డీటెయిల్స్ అని ఇప్పుడు మనం తెలుసుకున్నాం. ఫ్రెండ్స్, ప్రతి ఒక్కరు ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి. పూర్తి వివరాల్లోకి వెళ్ళే ముందుగా ఇంకా ఎవరైనా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి ఆ వెంటనే వచ్చే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. అలాగే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో మా టెలిగ్రామ్ గ్రూప్ లింక్, వాట్సాప్ గ్రూప్ లింక్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఆ లింక్పై క్లిక్ చేసి గ్రూప్లో కూడా జాయిన్ అవ్వండి. ప్రతిరోజు వచ్చే లేటెస్ట్ జాబ్ అప్డేట్స్, కరెంట్ అఫైర్స్ అప్డేట్స్ అన్ని కూడా గ్రూప్లో షేర్ చేయడం అయితే జరుగుతుంది. ఫ్రెండ్స్, తెలంగాణ రాష్ట్రంలోని నిరుద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం అతిపెద్ద శుభవార్తను అయితే తెలపడం జరిగింది. ఆగస్టు 2వ తారీఖున జాబ్ క్యాలెండర్ని విడుదల చేయనున్నట్లు మంత్రి పొంగిలేటి శ్రీనివాస్ రెడ్డి గారు అయితే వెల్లడించడం జరిగింది. ఈరోజు మంత్రివర్గ సమావేశం అయితే జరిగిందండి. మంత్రివర్గ సమావేశంలో పలు కీలక నిర్ణయాలను అయితే తీసుకోవడం జరిగిందనమాట. అందులో ఒకటి జాబ్ క్యాలెండర్కి సంబంధించి జాబ్ క్యాలెండర్ని ఆగస్టు 2వ తారీఖున అసెంబ్లీ వేదికగా ప్రకటించనున్నట్లు ఈ అప్డేట్ అయితే రావడం జరిగింది. వివరాలను చూసుకుంటే తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీలో ఆగస్టు 2వ తేదీన జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తామని తెలంగాణ మంత్రి పొంగిలేటి శ్రీనివాస్ రెడ్డి గారు వెల్లడించారు. మంత్రివర్గ సమావేశం అనంతరం క్యాబినెట్లో తీసుకున్నటువంటి నిర్ణయాలను ఆయన మీడియాకి అయితే వివరించడం జరిగిందండి. ఇది ఒక మంచి శుభవార్తగా చెప్పుకోవచ్చు. ఏ విభాగంలో ఎన్ని ఖాళీలను భర్తీ చేస్తారనే దానికి సంబంధించి రేపటి రోజున అసెంబ్లీలో తెలిపే అవకాశం అయితే ఉంది. ఇక్కడ కూడా చూడొచ్చు, ఇందులో వెలుగులో కూడా ఈ న్యూస్ అయితే వచ్చింది. రేపు ఆగస్టు 2వ తారీఖున అసెంబ్లీలో జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తాం మంత్రి పొంగిలేటి అనేసి ప్రముఖ హెడ్లైన్స్తో ఈ వార్త అయితే రావడం జరిగింది. మేనిఫెస్టోలో చెప్పినవన్నీ చేస్తామన్నారు మంత్రి పొంగిలేటి శ్రీనివాసరెడ్డి. రేపు అసెంబ్లీలో జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తామన్నారు. ప్రతి పేదవాడికి రేషన్ కార్డు అందేలా ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు అనేసి ఇక్కడ సమాచారం అయితే ఉంది. మనకు కావాల్సింది ముఖ్యంగా జాబ్ క్యాలెండర్ సంబంధించి కాబట్టి జాబ్ క్యాలెండర్ని అయితే రేపటి రోజున విడుదల చేయనున్నారండి. జాబ్ క్యాలెండర్ విడుదల చేసిన వెంటనే లేటెస్ట్ అప్డేట్ రూపంలో నేను మీకు వీడియో ద్వారా తెలియజేస్తాను. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.